నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. రాష్ట్రంలో రాజలింగమూర్తి హత్య రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది. అసలు ఎవరు ఈ రాజలింగమూర్తి? హత్య ఎవరు చేశారు? కాళేశ్వరం మేడిగడ్డకు హత్యకు ఏం సంబంధం? భూపాలపల్లి జిల్లాలో దారుణ హత్య జరిగింది. మేడిగడ్డ కుంగుబాటుపై న్యాయస్థానంలో పిటిషన్ వేసిన రాజలింగమూర్తి అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో గుడ్డలతో పొడిచి చంపారు. అసలేం జరిగింది? 2023లో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కుంగిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని అప్పట్లో రాజలింగమూర్తి కేసు వేశారు. ఈ కేసులో కేసీఆర్, హరీష్ రావులకు కూడా కోర్టు నోటీసులు కూడా ఇచ్చింది. బుధవారం రాత్రి మృతుడు రాజలింగమూర్తి స్వగ్రామం గంగేడు శివారు పక్కీర్గడ్డలోని ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్ళారు. అక్కడి నుండి ద్విచక్ర వాహనంపై భూపాలపల్లికి తిరిగి వస్తుండగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఎదురుగా రోడ్డును దాటుతుండగా దుండగులు దాడి చేశారు. 4-5 గుర్తు తెలియని వ్యక్తులు మంకీ క్యాపులు ధరించి చుట్టుముట్టారు. ఒక్కసారిగా కత్తులు గుడ్డలతో నరికారు. తలకు బలమైన గాయాలతో పాటు కత్తిపోట్లతో పేగులు బయటికి వచ్చాయి. స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వెళ్లేలోపు లింగమూర్తి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు రాజలింగమూర్తి ఒక సామాజిక కార్యకర్త. 2 దశాబ్దాలుగా వరంగల్కు చెందిన ప్రముఖ న్యాయవాది ద్వారా భూ వివాదాలు పరిష్కరించేవారు. ఈ క్రమంలో రాజలింగమూర్తిపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఓపెన్ కాస్ట్ గనుల తవ్వకాలలో పర్యావరణం దెబ్బతింటుందని సింగరేణిపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్లో కూడా ఫిర్యాదు చేశారు. మరోవైపు తన భర్త హత్యకు మాజీ ఎమ్మెల్యే గంట్ర వెంకటరామనారెడ్డి, మాజీ సర్పంచ్ బుర్రా చంద్రయ్య, వార్డు మాజీ కౌన్సిలర్ కొత్త హరిబాబులు కారణమని వారిపై చర్యలు తీసుకోవాలని రాజలింగమూర్తి భార్య సరళ కుటుంబ సభ్యులతో కలిసి భూపాలపల్లిలోని అంబేద్కర్ కోర్టులో జాతీయ రహదారిపై బుధవారం బైఠాయించారు. మరోవైపు నిందితులను కఠినంగా శిక్షించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గంట్ర సత్యనారాయణరావు డిమాండ్ చేస్తున్నారు. సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య ఘటనను తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ హత్యపై సిబిసిఐడి ఎంక్వైరీ వేయాలని నిర్ణయించింది. మేడిగడ్డి అవినీతిపై పోరాడుతున్నందుకే లింగమూర్తిని హత్య చేశారని ఓవైపు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మరోవైపు ఎమ్మెల్యే గంట్ర వెంకటరామనారెడ్డి ఆయన అనుచరులే రాజలింగమూర్తి చంపారని మృతుడి భార్య, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అసలు నిజాలేంటి? నిజంగానే ఇది కావాలని చేసిన హత్యనా? రాజకీయ కోణం ఎంతవరకు ఉన్నది అనేది త్వరలోనే విచారణలో తేలనుంది.